నమస్కారం. సివిన్ టీవీ తెలుగుకు స్వాగతం. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం ఈ రోజు పెద్దగుమ్ములూరు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంకు హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత గారిని మీటర్ రీడర్స్ మర్యాదపూర్వకంగా కలిసి వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట, పాయకరావుపేట, తుని, అన్నవరం, కోటనందూరు మీటర్ రీడర్స్ అందరూ కలిసి రీడర్స్ అందరికీ న్యాయం చేయాలని లెటర్ అందజేయడం జరిగింది. ఈ విషయమై జగ్గంపేట డివిజనల్ యూనియన్ ప్రెసిడెంట్ పి. నానాజీ మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో న్యాయం చేస్తాను హామీ ఇచ్చి గెలిచిన తర్వాత మాకు ఎటువంటి న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరల లోకేష్ గారి పాదయాత్రలోనూ అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయానికి మీద వినతి పత్రం ఇవ్వడం జరిగిందని దానికి వారు కూడా స్పందిస్తూ ఈ సమస్యను పరిష్కార దిశగా తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఫస్ట్ గంటనే ఆయన అసెంబ్లీ సమావేశంలో ఫస్ట్ రోజు మా గురించి మాట్లాడారు. తర్వాత ఏమైందో తెలియదు, సంతోషం లేకంటే పోయింది. తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ పాదయాత్రలో నారా లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి లెటర్లు ఇవ్వడం జరిగింది. ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఏదో విధంగా మేము దీని మీద దృష్టి పెట్టి దీని మీద అవగాహన తెలుసుకొని మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని లెటర్లో ఇచ్చినప్పుడు చెప్పడం జరిగింది. దీని మీద ఆలోచించి చెప్తానన్నారు కాబట్టి మన మినిస్టర్ గారు అనిత గారిని కలడానికి వచ్చాం, లెటర్ ఇవ్వడానికి వచ్చాం. ప్రతి నెల మనిషి 4,000, 3,000 సర్వీసులు తెస్తారండి. వాళ్ళకి ఫీజు రేట్ కింద జీతం ఇస్తారు. అలా కాకుండా మేము పనిచేసే దినాలకి 16 రోజులు ఉండేదండి ఫస్ట్లో. దాన్ని 7 రోజులు 8 రోజులు చేశారు. చేసిన కాడి నుంచి చాలీచాలని జీతాలతో గడుపుతున్నారండి. ఇందులో పేద ఉండిపోయి దాన్ని బతికదేరికి సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. చాలామంది వయసు అయిపోయిన వాళ్ళు కూడా ఇదే పని మీద రైడర్స్ కొనసాగుతున్నారు. అప్పుడు మన లోకేష్ గారికి పాదయాత్రలో ఇవ్వడంలో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఏదో ఒకటి చేస్తామని మాట ఇచ్చారు. ఆ మాట వరకు ఫస్ట్ గంట మన అనిత గారు మినిస్టర్ గారిని కలవడం జరిగింది. అలాగే ఆ మేడం గారు చెప్పారు, మీరు ఆల్రెడీ లోకేష్ గారికి కట్ట ఇవ్వడం మాకు తెలుసని చెప్పారు మేడం గారు. దీని మీద మేము స్పందించారు. నేను దీని మీద దృష్టి పెడతానమ్మా అని చెప్పి మాట ఇచ్చారు. అలాగే త్వరలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కూడా మన కలుస్తాం. అలాగే మన స్పీకర్ గారు అయ్యన్ పాత్ర గారిని కూడా కలుస్తాం. కలిసిన తర్వాత లోకేష్ గారి దగ్గర కూడా కలాలని వెళ్తున్నాం. అపాయింట్మెంట్ తీసుకుంటాం.